చేస్తున్నామో, ప్రవర్తిస్తున్నామో, నడుస్తున్నామో ఇవన్నీ కూడా మనము మరి దినాన్ని పరిశీలించుకోవాలి. చూడండి, క్రిస్మస్ చేసేస్తారు, ఇదేనా మరి సంక్రాంతి కదండి ఈరోజు, మరి భోగి మంటలు వేసేస్తారు, సంక్రాంతి చేసేస్తారు, కనుమ ముక్కనుమ చేసేస్తారు. మరి దేవుని బిడ్డలుగా ఉండట్లేదు, అటు సాతాను బిడ్డలుగా ఉండట్లేదు. అంటే దేవుని బిడ్డలు సండే వచ్చేసరికి దేవుని బిడ్డలు అయిపోతున్నారు, బయటకు వచ్చేసరికి మరి లోకానుసారులు అయిపోతున్నారు. దేవునికి నమ్మక ద్రోహం కదా. నేను నీ సన్నిధికి వస్తే బాప్తీసం తీసుకున్నావు, నువ్వు చేసిన ప్రమాణాలన్నీ ఏమైపోయినాయి? బాప్తీసం తీసుకున్నప్పుడు దేవునికి నువ్వు ఇచ్చిన మాట ఏమైపోయింది? ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మరి ఇదేనా మరి ఆ మాటకు విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నామంటే, ఆ ప్రామిస్ను మనం నిలబెట్టుకోవట్లేదంటే మనకు నమ్మక ద్రోహులం కాదా? నేటి క్రైస్తవులు మరి ముఖ్యంగా ఏండి దేవునికి నమ్మక ద్రోహులుగా మారడానికి వీల్లేదు ప్రియులారా. ఎందుకంటే నమ్మకమైన వాడు ఆయన మన పట్ల ఎన్నో నమ్మకమైన గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. మన జీవితంలో ప్రతి విషయంలో కూడా మనము దేవునికి ఎలా ఉండాలంటే నమ్మకస్తులైన వారిగా ఉండాలి. నమ్మకస్తుల కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు. నమ్మకమైన వారి కోసము దేవుడు దీపం పెట్టి వెతుకుతున్నారు. ఆ నమ్మకస్తులైన వారిలో మనమందరము కూడా ఉంటే మన జీవితాలు ధన్యమై